సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రియ కుమార్తె, ఇజ్రాయేల్ ప్రజలు కానాన్ దేశానికి వెళ్తున్న ప్రయాణంలో దేవుడైన యెహోవా యొక్క ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాలను చూస్తే, ముఖ్యంగా ఈ యొక్క 4 నుంచి 9 వచనాలను ఏం చెప్పగలమంటే షమ్మ అని పిలుస్తుంటాం. అనగా దేవుని యొక్క సూచన మాటలు. ఏంటి ఈ మాటలు అంటే, నీవు నీ దేశంలో ఆశీర్వదించబడాలి అంటే, ముఖ్యంగా నీ బిడ్డలు మీరు మేలు కలిగి దీర్ఘాయుష్యులుగా నీ ఫలాలు అభివృద్ధి చెందాలంటే మీరు కొన్ని వాటిని పాటించాలి. అందులో ప్రాథమికముగా ఏంటి అంట, నీ దేవుడైన యెహోవా నీవు ప్రేమించవలసింది. ఎలా ప్రేమించాలంట, నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవా నీవు ఆరాధించాలి. వాటిని కానీ చేస్తున్నట్లయితే యెహోవా కనుదృష్టి అంట సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద లక్ష్య పెట్టిన వాగ్దానం చూచాను. అందుకనేమో ఇజ్రాయెల్ దేశము ఆశీర్వాదంగా మలచబడని, ఎడారి భూభాగము ఫలభరితంగా, కొండల లోయలు కానీ అనేక మందికి దీవెనకరంగా మలచబడను. ఎందుకంటే వారు దేవుని వెంబడించినప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారు తిరిగి ఆస్వాదించాను. ప్రియకుమార్తె, ఈ వాగ్దానం మనకు కూడా ఒక భరోసకమైన మాట. ఈరోజు ఒకవేళ మనము ప్రభువుని కానీ ప్రేమించినట్లయితే, ఈ లోకం మీద కాదు, ఈ లోక మనుషుల మీద కాదు, కానీ ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన మన జీవితాల్లో మార్చేయబోతున్నాడు. ఆయన మన పరిస్థితులను మార్చేయబోతున్నాడు. మనకేమైతే కావాల్సినదో దాన్ని రెండంతలుగా ఆయన ఆస్వాదించే దేవుడు. అయితే మనము ఆయనను ప్రేమించవలసినది. ఈ ఉదయకాల సమయంలో దేవుని పట్ల గొప్ప కార్యం చేయాలంటే, ఆయన గొప్ప మేలుతో నింపాలి అంటే, ప్రియ కుమార్తె, నీవు నేను ఆయన మాటకు లోపడాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొందాలు, నీ బిడ్డలేని వారిని మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వాదం నింపండి. వారికున్న కొదులు వారికున్న ఆటంకాలు తొలగించండి. నీ కృపాక్షమలతో నింపి బలపరచండి. మరి ముఖ్యంగా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రేమిస్తుండగా, నీ వాక్యాన్ని వెంబడిస్తుండగా నీ సూచన కార్యములు చేయబడుతున్న దేవానికి కొందాలు, నీ దీవెన కార్యములతో నింపబడుతున్న దేవానికి కొందాలు. వారి పట్ల ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చండి. వారు ఏది అడుగుతున్నారో ఆయన వారు ఫలభరితలుగా బలపరచమని నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునక భరోసా మాటలను నమ్మకించండి. ఆయన సకాలంలో దీవించును గాక, ఆమేన్.